మిత్రులు అడుగుతున్నారు ఓరల్ సెక్స్ మంచిదా అని. ఇట్స్ ఏ పర్వర్షన్. ఇట్స్ అన్‌న్యాచురల్ సెక్స్. న్యాచురల్‌గా భగవంతుడు తయారు చేసింది ఏమిటి? పిల్లల్ని కనేందుకోసమని మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ జననాంగాల్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. అయితే కొద్దిమందికి కొన్ని పర్వర్షన్స్ ఉంటాయి. కొంత అన్‌న్యాచురల్ సెక్స్‌లో ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ పోర్న్ చూసిన వాళ్ళకి ఇట్లాంటి ఐడియాస్ ఎక్కువ వస్తుంటాయి. ఇవి జంతువుల్లో చాలా తక్కువ కనబడతాయి. ఇప్పుడు జంతువులు కేవలం పిల్లల్ని కనేందుకు మాత్రమే శృంగారాన్ని ఉపయోగించుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలు ఉన్నాయనుకోండి, అవి చిత్తకార్తె అని ఒక స్పెషల్ పీరియడ్లో మాత్రమే సంసారం చేస్తాయి. అవి ఏ టైంలో పడితే ఆ టైంలో త్రూఅవుట్ ది ఇయర్ సంసారం చేయవు. కానీ హ్యూమన్ బీయింగ్స్కి ఏమిటంటే 365 డేస్ కూడా చిత్తకార్తెయే. సో ఆ 365 డేస్ రోజు ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. దీంట్లో తప్పు కూడా ఏమీ లేదు. ఇకపోతే మనకు క్వశ్చన్ ఏంటి? ఓరల్ సెక్స్. ఓరల్ సెక్స్ చేసినప్పుడు సెమెన్ ఒక్కోసారి నోట్లో పడుతుంది. అది మింగడం వల్ల పెద్ద నష్టమేమీ లేదు. అయితే చేయించుకునే వ్యక్తి, చేసే వ్యక్తికి నోట్లో పుళ్ళు ఉంటే ఒక్కొక్కసారి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ హెచ్ఐవి లాంటివి. నోట్లో పుళ్ళు ఒకవేళ అమ్మాయి కనుక పుళ్ళు ఉంటే అమ్మాయికి హెచ్ఐవి వస్తుంది. లేదా అబ్బాయిలు కూడా తమ నాలుకను అమ్మాయిల జననాంగాల్లో పెడతారు. ఇది కూడా ఓరల్ సెక్సే. అప్పుడు అమ్మాయికి ఏమైనా డిసీజెస్ ఉంటే అబ్బాయికి అంటే అవకాశాలు ఉంటాయి. కనుక ఓరల్ సెక్స్ ఈజ్ అన్‌న్యాచురల్ సెక్స్. ఇక్కడ మామూలుగా సెక్స్ చేసినప్పుడు కండోమ్ పెట్టుకొని ప్రొటెక్షన్ తీసుకునే అవకాశాలు కొన్ని ఉంటాయి. కండోమ్ ఈజ్ 100% ప్రొటెక్షన్ లేకపోయినా కండోమ్ వల్ల కొంత ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు నాలుకకు కండోమ్ పెట్టుకొనో లేకుంటే అమ్మాయి నోట్లో కండోమ్ పెట్టో సెక్స్ చేయడం అనేది కొంచెం ఇంప్రాక్టికల్ థింగ్. కనుక సాధ్యమైనంత వరకు న్యాచురల్ సెక్స్కే ఎంజాయ్ చేయండి. ఒక్కోసారి నోట్లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓరల్ సెక్స్ చేసేవాళ్ళకు. కనుక జాగ్రత్తలు తీసుకోండి. ఈ కాలంలో కొన్ని కొత్త రకమైనటువంటి కండోమ్స్ వచ్చాయి. ఈ కండోమ్స్ స్మెల్, టేస్ట్ కూడా ఉంటున్నాయి. మీరు మార్కెట్లో గూగుల్ చేసి చూసుకోవచ్చు. ఇవి రకరకాల టేస్ట్లు, ఐస్ క్రీమ్ టేస్టు, స్పైసీ, ఆవకాయ టేస్టు, మన తెలుగు వాళ్ళ కోసం గోంగూర టేస్టు, ఇట్లాంటివి ఉన్న కండోమ్స్ కూడా ఉన్నాయి. కనుక ఆ కండోమ్ పెట్టుకొని ఆ అమ్మాయి ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంతవరకు అమ్మాయిలకు కూడా కండోమ్స్ వచ్చాయి, కానీ ఈ నోట్లో పెట్టుకోవడానికి వీలైనంత కండోమ్స్ వచ్చాయో లేవో నాకు ఐడియా లేదు. సో మానవులో చేసేందుకైతే అమ్మాయిలు కూడా కండోమ్స్, ఫీమేల్ కండోమ్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో.